హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు పనసకాయ కూర ఎలా వండడం చూపిస్తాను. పనసకాయలు మంచిగా కట్ చేసుకొని కొంచెం నూనె పోసి మంచిగా వేయించాలి ఫ్రెండ్స్ ఎర్రగా. ఫ్రెండ్స్, కర్రీకి కావాల్సినవి చూడండి: పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మన బగారా ఆకు, ఇంకొకటి పువ్వు అండి. మంచిగా వేయించిన చూడండి ఎంత మంచిగా వేయించిన పనసకాయ ముక్కలు. అయితే ఇది పేస్ట్ అండి. పేస్ట్ ఏంటిదో నేను మంచిగా చెప్తా వినండి. గసాల మంచిగా వేయించుకోవాలి. ఒక స్పూను, కొన్ని పల్లీలు, కొంచెం నువ్వులు, కొంచెం కుడుక, ఒక 2 టమాటాలు వేసిన అండి. మంచి గోలిచ్చిన లవంగాలు, దాల్చిన చెక్క వేసి మంచిగా మిక్సీ పట్టిన మసాలా అండి ఇది. దీంతోనే గ్రేవీ వస్తుంది కూర మొత్తం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి: గసాల, పల్లీలు, నువ్వులు, కుడుక, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క మొత్తం కలిపి వేయించి పట్టిన ముద్ద ఇది. చూడండి, ఇప్పుడు గిన్నె పెట్టేసిన అవన్నీ మొత్తము ఇందాక నేను అవి ఫ్రై చేసిన కదా పనసకాయ ముక్కలు, దాందండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ మాత్రం చాలా పడుతుందండి. ఆల్రెడీ నేను వేయించేటప్పుడు కనీసానికి ఒక అద్దపావు నూనె పడ వరకు పట్టింది. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. చూడండి, నూనె మంచిగా గాలిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా వేసుకోవాలండి. బగారాకు కూడా వేసాను. ఇది మంచిగా ఫ్రై కావాలి. మంచి గోలిన తర్వాత చెప్తాను. ఇంకా చూడండి, నేను పువ్వు అని చెప్పిన కదా, ఇది కూడా కొంచెం వేస్తున్నా. బగారాకండి. ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయితే పచ్చిగా రాదు. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. లేకపోతే అల్లం గోలకపోతే మంచి వాసన రాదు, కర్రీ మంచి స్మెల్ రాదు. చూడండి, మంచి గోలింది. చూడండి, అది నేను మసాలా పట్టిన అని చెప్పిన కదా, అది కూడా వేసిన. అది కొంచెం ఆల్రెడీ నేను నూనెలో డీప్ ఫ్రై చేసిన కనుక ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మంచిగా ఎర్రగా. ఇప్పుడు మంచిగా గోలిందండి. కొంచెం పసుపు వేసాను. చూడండి, నేను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నా. కొంచెం ఉప్పు ఎప్పుడు పోపులనే వేసుకోవాలి. నూనె మంచిగా తేలింది చూడండి. అట్లా తేలే వరకు గోలిస్తే పచ్చి అంతా పోతుంది. ఎందుకంటే నేను టమాటా మిక్సీ పట్టిన కదా, అందుకే కొంచెం పచ్చి వస్తుందని. చూడండి, మంచి గ్రేవీ అయింది ఇది. ఇప్పుడు కారం వేసుకుందామండి. మంచి చిన్నగా పెట్టండి గ్యాసు, ఎందుకంటే కారం అంతా మాడు వస్తుంది. నేను కొంచెం స్పైసీగా తింటాం మేము, అందుకే కొంచెం స్పైసీగా వేస్తున్నా కారం కూడా. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. పనసకాయ ముక్కలు వేసి కలిపిన చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. సేమ్ చికెన్లా అని అనిపిస్తుంది కదా. ఇది కొంచెం గోలిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం. మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసి ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి.